పీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు ఆవాలాకుతోటి పచ్చడి చేసుకుందాము. మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా, తోటలో మన ఇంట్లో అయినా కానీ ఆవాలు చల్లుకుంటే మొక్కలు వస్తాయి కదా, ఆ ఆకులతోటి పచ్చడి కూర కూడా చాలా బాగుంటుంది. నేను చేసుకుని తిన్న తర్వాతే మీకు వీడియో పెడుతున్నాను. దానికి కావాల్సింది శనగపప్పు వేసిన ఒక్కొక్క స్పూను, నువ్వుపప్పు, జీలకర్ర, మినపప్పు, 4 ఎండుమిర్చి, ఇవన్నీ కూడా వేయించుకుని జార్లో తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నూనె వేసి కొంచెం క్యాబేజీ రేఖలు వేసి ఈ ఆకేసి మగ్గిస్తుంది. ఒక్కసారిగా వేయించిన తర్వాత మగ్గకపోతుంటే ఒక నిలచుక్క వేసుకుంటే బాగా మెత్తగా మగ్గుతుంది. తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. కొంచెం చింతపండు వేసి తీసేసి ఇలా కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే డైరెక్ట్గా ఇది అది మీకు గ్రైండ్ చేసేటప్పుడు అందులో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇది మగ్గడానికైతే కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. ఒక 1/2 గ్లాసు నీళ్ళు ఇలా పోసి వాటర్ పోసి మూత పెడితే తొందరగా ఆవిరికి మగ్గుతుంది. నేను కూడా ఇంత బాగుంటుందని అనుకోలేదు. మేము కూర చేసుకున్నప్పుడు కూడా ఏమో ఎలా ఉంటుందని చెప్పి మీకు వీడియో పెట్టలేదు. అది కూర చాలా బాగుందని అందరూ కూడా చాలా బాగుంది అక్క అని అన్నారని ఈ పచ్చడిని మీకు వీడియో పెడుతున్నాను. 1/2 గ్లాసు నీళ్ళు పోస్తే మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు, ఆ వేడికి ఆరిపోతాయి కూడా. స్టవ్ బంద్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అవన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని చింతపండు నానపెట్టిన చింతపండు ఈ ఆకు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పోపు చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ ఒక్కసారి వేగనిచ్చి కొంచెం కరివేపాకు, ఇంగువ, పసుపు ఇలా వేసి ఒక్కసారి చట్నీనే మనం ఇందులోకి వేసేస్తే కలిపేయచ్చు. దాని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని దేనిలోకైనా నంచుకోవచ్చు. దోశల్లోకి నంచుకోవచ్చు, అన్నంలో పెట్టి కలుపుకోవచ్చు. బోండాలు, బజ్జీలు అలా దేనికి నంచుకున్నా చాలా బాగుంది. ఇది ఎక్కువ నూనె కాదు, కొంచెం నూనె వేసి ఇలా పోపు చేసుకుని ఉంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఆవాలాకుతో కూడా ఇలా చేసుకోవచ్చు, ఎంత బాగుంటుంది అనేది నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది. అందుకని మీరు కూడా చేసుకుంటారని ఎలా చేసుకోవాలో ఇది పెట్టాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోండి.